పాత తరం నటీమణుల్లో రమప్రభ గారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. తన హాస్య నటనతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న రమప్రభ గారి అసలు పేరు రమాదేవి. పిల్లల్లేని రమప్రభ మేనత్త నెల రోజుల వయసులోనే ఆమెని దత్తత తీసుకున్నారు. చిన్నతనం నుంచి నటనపై ఎంతో ఆసక్తి కనబరిచేది రమప్రభ గారు. మాతృభాష తెలుగు అయినప్పటికీ సినిమాలోకి రాకముందు తమిళ నాటక రంగంలో 4,000కు పైగా ప్రదర్శించారు. ఆ తర్వాత తమిళ సినిమాలోనే మొదట నటించింది రమప్రభ. తమిళ్లో 30 సినిమాలు చేసిన తర్వాతే తెలుగులో నటిగా పరిచయమైంది. తెలుగులో రమప్రభ నటించిన తొలి సినిమా చిలక గోరింక. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 1400 పైగా సినిమాలు నటించి రికార్డు క్రియేట్ చేసింది. అన్ని 100 సినిమాలు నటించిన రమప్రభ స్కూల్కి వెళ్ళలేదు, చదువుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ తర్వాత కూడా చదవడం, రాయడం ఆమెకు రాదు. డైలాగులు కూడా ఒక్కసారి చదివి వినిపిస్తే చాలు వాటిని గుర్తుపెట్టుకుని సింగిల్ టేక్లోనే షాట్ ఓకే చేసేది. అంతటి మెమొరీ పవర్ రమప్రభకు ఉండేది. హాస్య నటిగానే కాకుండా ఇతర పాత్రలు కూడా చేయాలని ఆమెకు ఉన్నప్పటికీ ఎక్కువగా హాస్య పాత్రలే వచ్చేవి. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా హాస్య నటిగానే ఎక్కువ సినిమాలు చేశారామె. ముఖ్యంగా రాజబాబు, రమప్రభ కాంబినేషన్కి అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. వీరిద్దరు కలిసి 100 సినిమాలు నటించారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇద్దరు కలిసి 3 షిఫ్టుల్లో పనిచేసి సినిమాలను పూర్తి చేసేవారు. ఒక సినిమాకి కథ రెడీ అయిపోయిన తర్వాత హీరో, హీరోయిన్లు ఎంపిక చేయకముందే రాజబాబు, రమప్రభ డేట్స్ ని బ్లాక్ చేసేవారు. ప్రేక్షకులు కూడా సినిమాలో హీరో ఎవరనేది పట్టించుకోకుండా రాజబాబు, రమప్రభ ఉన్నారని చూసేవారు. కొన్ని సినిమాల్లో వీరి కాంబినేషన్ సీన్స్ కి రిపీట్ ఆడియన్స్ వచ్చేవారు. వారి సీన్స్ పూర్తి కాగానే థియేటర్ నుంచి బయటికి వెళ్లిపోయేవారు. ఎన్నో సినిమాలు కలిసి పనిచేసిన రాజబాబు, రమప్రభ ఎంతో స్నేహంగా ఉండేవారు. అలాంటిది హైదరాబాద్లో రాజబాబు చనిపోతే బెంగళూరులో చలం సినిమా షూటింగ్లో రమప్రభకు తెలియడానికి కొన్ని రోజులు పట్టింది. తన జీవితంలో జరిగిన పెద్ద నష్టం రాజబాబు మరణమని చెప్పేవారు రమప్రభ. ఆ తర్వాత మరో పెద్ద నష్టం శరత్బాబు నుంచి విడాకులు తీసుకోవడం. తనకంటే 7 ఏళ్లు చిన్నవాడైన శరత్బాబుని ఇష్టపడి పెళ్లి చేసుకున్న రమప్రభ. ఎన్నో సినిమాలలో వాణిస్త్రీ స్నేహితురాలుగా నటించిన రమప్రభ ఒక దశలో స్టార్ స్టేటస్ ను చూశారు. డబ్బు బాగా సంపాదించారు. క్రమంగా రమప్రభ ఆస్తులు కరిగిపోవడానికి, శరత్బాబు ఆస్తులు పెరిగిపోవడం వెనక అసలు కారణాలు ఎవరికి తెలియవు. సినిమా రంగానికి దూరం అవ్వాలన్న ఉద్దేశంతో భక్తి మార్గం వైపు వెళ్తున్న రమప్రభకు నిన్నే పెళ్లాడతా సినిమాలో అవకాశం ఇచ్చి మళ్లీ చిత్రరంగం వైపు మరలేలా చేశారు దర్శకుడు కృష్ణవంశీ. ఆ తర్వాత నటిగా మళ్లీ బిజీ అయిపోయారు రమప్రభ. తొలిసారిగా అయ్యప్ప మాల వేసుకున్న తెలుగు నటి రమప్రభ గారు. 1985 సంవత్సరంలో శరత్బాబు అయ్యప్ప మాల వేసుకోవడంతో తను కూడా మాల వేసుకుంది. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్న రమప్రభ. రాజేంద్ర ప్రసాద్ హీరోగా గాంధీనగర్ 2వ వీధి, అప్పులు అప్పారావు సినిమాలు నిర్మించారు రమప్రభ. తన అక్క కూతురు విజయ చాముండేశ్వరి నుంచి పెళ్లి చేసి రాజేంద్ర ప్రసాద్తో బంధుత్వం కలుపుకున్నారు. ప్రస్తుతం రమప్రభ తను జన్మించిన చిత్తూరు జిల్లా మదనపల్లిలో వాయలపాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.